వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదని నేను అనుకుంటున్నాను. ఇంచేదంటే 24/6/2024 తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణల్లో ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగించారు. కాకపోతే ఆ దఫ ఆయన కల్పిత వాదనలను ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు. దురదృష్టవశాత్తు ఇదే ఆయన సహజ శైలి మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చెవాకులు అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అదండి నేను చెప్తాను. ఇది నేను నా రూలింగ్ సార్. ఇది ఈ రూలింగ్లు అన్నీ వస్తాయి. వినండి, లాస్ట్ వరకు ఉంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు. గతంలో 11/1/1995 నాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాతే ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 21/6/2024 జరిగింది. కానీ స్పీకర్ ఎన్నిక మరణాడు అంటే 22/6/2024 నాడు జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది. అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. నెంబర్ 1. అలాంటప్పుడు జూన్ 26 కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు 1 కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్ 12B చెబుతుంది. అదే సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10ంట 1/10 సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ను నెంబర్ 56 జారీ చేశారు. ఈ డైరెక్షన్కు
మూలాలు రాజ్యాంగం చూస్తే 103, 189(3) అధికారంలో ఉన్నాయి. చట్టసభల నిర్వహణ కనీసం 10 ఒక వంతు సభ్యులు హాజరును వారంగా ఈ అధికారంలో నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పింఛన్ చెల్లింపు అనర్హత తొలగింపు చట్టం 1953 ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షనే. ఆంధ్రప్రదేశ్లో 1972-77 మధ్యకాలంలో 5వ శాసనసభను, 1994-99 మధ్యకాలంలో 10వ శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు. కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తింపు పొందలేకపోయారు. ఇటీవల పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2021-2019 ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 తన సభలో ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. అలాగే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% సంఖ్యాబలం లేకపోయినా పి. ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. మనం మాట్లాడుతున్నాం టీవీలో, ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని. అది వాస్తవం కాదు. నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను. అది వాస్తవం కాదు. పి. ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు. దాన్ని ఇతను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు. కానీ తప్పు. తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు